క్యాన్సర్ ఈ పేరు వినగానే మన గుండెల్లో ఒక రకమైన గుబులు పుడుతుంది. వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది, జాగ్రత్త. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఇవే. పుట్టుకానంతరం అయ్యే జీన్ మ్యూటేషన్కి గల కారణాలు క్యాన్సర్ అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది? నమస్కారం. క్యాన్సర్ ఈ పేరు వినగానే మన గుండెల్లో ఒక రకమైన గుబులు పుడుతుంది. ఎందుకంటే ఈ వ్యాధి దీర్ఘకాలికమైనది, మొదటి దశలో గుర్తించకపోతే ప్రాణాంతకమైనది కూడా. క్యాన్సర్ చికిత్స లక్షలతో కూడుకున్నది. అంతకు మించి చికిత్సా విధానం చాలా బాధాకరమైనది. దురదృష్టం ఏమిటంటే ఈ వ్యాధికి పునరావృతమయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ. ఈ మహమ్మారికి పేద ధనిక, స్త్రీ పురుషులు, చిన్న పెద్ద అనే తారతమ్యం ఉండదు. ఎవరినైనా బలిగొంటుంది. ప్రతిరోజు మన దేశంలో దాదాపు 26,300 మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వీడియో చివరి వరకు చూసి క్యాన్సర్ అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుందో అనేది తెలుసుకోండి. మానవ శరీరం కొన్ని కోట్ల కణాలతో నిర్మితమై ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. మన శరీరంలో ప్రతిరోజు కొన్ని బిలియన్ల కణాలు విభజించబడతాయి. కొన్ని జన్యు కారణాల వల్ల కానీ లేదా మన స్వయంకృత అపరాధం వల్ల కానీ కణాలలో ఉండే జీన్ మ్యూటేట్ అయ్యి పరిమితికి మించి విభజిస్తాయి. అనియంత్రణగా విభజించబడిన కణాలు కణితులుగా తయారవుతాయి. వీటినే క్యాన్సర్ కణితులు అంటాము. ఈ క్యాన్సర్ కణాలు ముందుగా స్థానిక కణజాలం పైన దాడి చేసి వాటిని నాశనం చేయడమే కాకుండా మన శరీరంలోని రక్తం మరియు శోషరస వ్యవస్థ అంటే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి. ఇలా వ్యాపించే క్యాన్సర్నే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. అయితే క్యాన్సర్ బారిన పడిన చాలా మందిలో క్యాన్సర్పై సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అందువల్ల ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండడం ఉత్తమం. జీన్ మ్యూటేట్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి పుట్టుకతో, మరొకటి పుట్టుక తర్వాత. పుట్టుకతో వచ్చే మ్యూటేషన్స్లు చాలా తక్కువ క్యాన్సర్లకు కారణమవుతాయి. కానీ పుట్టుక తర్వాత అయ్యే జీన్ మ్యూటేషన్లే ఎక్కువ క్యాన్సర్లకు కారణమవుతాయి. పుట్టుకతో వచ్చే జీన్ మ్యూటేషన్లను మనం నివారించలేము. కానీ పుట్టుక తర్వాత మ్యూటేట్ అవ్వకుండా మనం కొంత మేరకు జాగ్రత్త పడవచ్చు. పుట్టుకానంతరం అయ్యే జీన్ మ్యూటేషన్కి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జాగ్రత్త పడదాం. జీన్ మ్యూటేట్ అయ్యి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచడానికి చాలా కారకాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన మొట్టమొదటి కారణం పొగాకు. పొగాకు క్యాన్సర్ కారకమని మన అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎంతమందికి దీనికి దూరంగా ఉంటున్నారు? మీకు తెలుసా, పొగాకు 14 రకాల క్యాన్సర్లకు కారణమవుతోంది. ఎందుకంటే పొగలో కనీసం 80 రకాల క్యాన్సర్ కారకాలుంటాయి. కార్సినోజెనిక్ ఏజెంట్లు అంటారు వీటిని. ఈ పొగను మనం పీల్చినప్పుడు ఈ రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. రక్త ప్రవాహంలోకి వెళ్ళి శరీరం అంతా రవాణా అవుతాయి. అందుకే ధూమపానం లేదా పొగాకు వల్ల ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు మాత్రమే కాకుండా అనేక ఇతర రకాల క్యాన్సర్లు కూడా వస్తాయి. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ధూమపానం చేస్తాడు, ఎంత చిన్న వయసులో దీన్ని మొదలుపెట్టాడు అనే అంశాలు కూడా క్యాన్సర్ యొక్క ప్రమాదాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. 2వ కారణం మద్యపానం. మద్యపానం కణాలలోని డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల కణాల యొక్క విభజన మరియు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. అలాగే మద్యపానం కొన్ని క్యాన్సర్ కారకాల శోషణను కూడా పెంచుతుంది. ముఖ్యంగా పేగు అంటే కోలోరెక్టల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, స్వరపేటిక క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సరు, కాలేయం, కడుపుతో పాటు 6 రకాల క్యాన్సర్ల ముప్పును మద్యపానం పెంచుతుంది. 3వ కారణం అధిక బరువు. చాలామంది ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు కలిగి ఉంటారు.
ఇది గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి వ్యాధులతో పాటు క్యాన్సర్ వ్యాధికి కూడా కారణమవుతుంది. అధిక బరువు కలిగి ఉండడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కణాలు కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్లు సాధారణ కణాలను డ్యామేజ్ చేసి అనియంత్రణగా విభజించేలా చేస్తాయి. ఈ విధంగా అధిక బరువు క్యాన్సర్కి కారణమవుతుంది. గర్భాశయం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో సహా 12 విభిన్న క్యాన్సర్లతో అధిక బరువు ముడిపడి ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. 4వ కారణం ఇన్ఫెక్షన్లు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా క్యాన్సర్కి కారణమవుతాయి. ఎందుకంటే కొన్ని వైరస్లు మరియు బ్యాక్టీరియా మన శరీర కణాలను దెబ్బతీస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు అవి మన కణాలను నియంత్రణ లేకుండా పెరిగేలా చేస్తాయి. ఈ నియంత్రణ లేని పెరుగుదల క్యాన్సర్కు దారితీస్తుంది. ఉదాహరణకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, అదే హెచ్పివి వైరస్ అంటారు. ఇది గర్భాశయ క్యాన్సర్కు కారణమవుతుంది. మరియు హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వైరస్లు కాలేయ క్యాన్సర్కు కారణమవుతాయి. ఈ అంటువ్యాధులు ఎల్లప్పుడూ క్యాన్సర్కు దారితీయవు, కానీ అవి సంభవించే అవకాశాలను పెంచుతాయి. అందుకే అంటువ్యాధులను నివారించడం మరియు క్యాన్సర్కు కారణమయ్యే వైరస్లకు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. 5వ కారణం అనారోగ్యకర ఆహారపు అలవాట్లు. అధిక కొవ్వు పదార్థాలు, ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, సాల్ట్, షుగర్ అధికంగా ఉన్న ఆహారాలు తినడం అనారోగ్యానికి మరియు అధిక బరువుకి కారణమవుతాయి. ఇందాక చెప్పినట్టు అధిక బరువు క్యాన్సర్కు దారితీస్తుంది. 6వ కారణం పర్యావరణం. ఆస్బెస్టాస్, పురుగుల మందులు అంటే పెస్టిసైడ్స్ మరియు రాడాన్ వంటి వాతావరణంలోని హానికరమైన రసాయనాలకు దీర్ఘకాలికంగా బహిర్గతం అవ్వడం వల్ల కూడా క్యాన్సర్కు దారితీస్తాయి. అలాగే సూర్యుడి నుండి వెలువడే అతి నీలలోహిత రేడియేషన్ అంటే యూవి రేడియేషన్ కూడా చర్మ క్యాన్సర్ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. ముఖ్యంగా రేడియేషన్ చికిత్సకు ఎక్కువగా గురి కావడం కూడా ప్రమాదకరంగా ఉంటుంది. 7వ కారణం హార్మోన్ థెరపీ. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని తీసుకునే మహిళలు మరియు వ్యక్తుల్లో రొమ్ము క్యాన్సర్ మరియు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఒకవేళ మీరు కనుక దురదృష్టవశాత్తు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఆయుర్వేదం మీకు అనేక విధాలుగా తోడ్పడుతుంది. ఎందుకంటే ఆయుర్వేదం క్యాన్సర్ నివారణకు, సహాయతకు, ఉపశమనానికి పరిష్కారాలను అందిస్తుంది. ఆయుర్వేద చికిత్సలను కీమోథెరపీకి సహచికిత్సగా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే రేడియోథెరపీతో పాటుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధించడానికి, అలాగే కణితులను నయం చేయడానికి, చికిత్సను మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ బాధితుల యొక్క జీవన నాణ్యత మరియు ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఇలాంటి అద్భుతమైన ఆయుర్వేద చికిత్సలు తీసుకోవాలి అని అనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించవచ్చు. ఎందుకంటే 2 దశాబ్దాలకు పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 8 లక్షల మందికి పైగా అందించి మెరుగైన ఫలితాలను పొందుతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే 2 రాష్ట్రాల్లో ఉన్న మా 5 బ్రాంచీల్లో ఒకదాన్ని సంప్రదించి మీ క్యాన్సర్ వ్యాధిని దూరం చేసుకుని సంతోషకరమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి విలువైన సమాచారాన్ని మరింత పొందాలంటే వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.